ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏమైతే సభ్యులు అడిగిన ప్రశ్నలో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలారు అట్లాగే పవన విద్యుత్ విండ్ పవర్ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష. కానీ 2024 ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన ఆ జీవో ఏ ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం గాని మన ప్రభుత్వం గాని లేనప్పుడు తీసుకొచ్చిన జీవో అది. దాంట్లో ఏంటంటే ఏ 15 నిమిషాల్లో తయారైన విద్యుత్తుని ఆ 15 నిమిషాల్లోనే వాడుకోవాలి, రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష. సోలార్ పవర్ అనేది డేలోనే ఉత్పత్తి అవుద్ది, మధ్యలో మేఘాలడ్డు వస్తాయి. పవన విద్యుత్ విండ్ పవర్ అది సంవత్సరంలో 4 నెలలే వస్తుంది, దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి, మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు తప్పితే వాస్తవంలో పరిశ్రమలకి ఇది ఉపయోగపడేది కాదు. అంతేకాకుండా కొత్త పాలసీ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలంటే పాత వాటిని కూడా కొత్త జీవోలోకి తీసుకొచ్చి పాత నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న వాటిని కూడా అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే ఏపీఆర్సీ కూడా పూర్తి కమిటీ లేనందువల్ల ఈ సమస్యల మీద పరిశ్రమలు అప్పీల్ చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించే నాదుడు లేకుండా అయింది. దయచేసి మంత్రి గారితో ఈ విషయాలు నేను పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది అధ్యక్ష. పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి సవరణ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లాగే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల పరిశ్రమలు సోలార్ ని గానీ విండ్ గానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ గానీ విండ్ గానీ పిఎస్పీలు గానీ బ్యాటరీ సిస్టమ్ గానీ గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ గానీ సోలార్ గానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది అనమాట. తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ గానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్ పెంచడం గానీ ఇట్లాంటి అన్ని ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తా ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణనలో తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా బ్యాంకింగ్ సిస్టమ్ గానీ లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ గానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేలకు చెప్తున్నాం.